ఖమ్మం జిల్లా కల్లూరులో మహిళా ఎస్ఐపై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. కాళేశ్వరంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ బీజేపీవి రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయంటూ మండిపాటు. మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి. 4 ఏళ్ల చిన్నారి సమస్యపై చలించిపోయిన సీఎం. ఉచితంగా సర్జరీకి ఆదేశాలు జారీ చేసిన సీఎం. ఏడు రోజుల్లో 1 కోటి మందికి పైగా రేషన్ సరఫరా చేశామని స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. స్టాండర్డ్ డైలాగులు మానుకో అంటూ హాట్ కామెంట్స్. ఏపీలో శాంతి భద్రతలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అంటూ ధ్వజం. జిల్లా కల్లూరులో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. వీధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశారు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు నిందితుడిని, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ నేత రాయులు రాము సహా అతని అనుచరులు పోలీసులను దూషిస్తూ మహిళా ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో ఆమెను దూషించారు. దీంతో ఎస్ఐ హరిత రాముపై చేయి చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాము నన్నే కొడతావా అంటూ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరిత పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్ అని వారు పేర్కొన్నారు. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తి ప్రపత్తలు కలిగి ఉన్నవారే దైవ కృపకు పాత్రలు అవుతారనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తుందని తెలిపారు. من يطع الله ورسوله فقد رشد ومن يعصهما فإنه لا يضر الله شيئا إلا نفسه. الله أكبر الله أكبر
لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الله أكبر المستعين عليهم غير المغضوب عليهم ولا الضالين ويل لكل असर तक तकबीरात तशरीफ का पढ़ना एक मरतबा वाजिब है। अल्लाह आप लोगों को जज़ाए खैर दे। ये चीज़ याद रखें कि ईद उल अज़हा बकरीद क्या है, ये इब्राहीम अलैहिस्सलाम की सुन्नत है। इस पर कई रिवायतें आती हैं। ये اللهم اعتقنا من دام الغفلة ونبانا من اغتنام الوهلة وانفقنا ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا والفلسطينيين انصرنا يا رب العالمين على الغزة انصرنا جميعا الذين مظلومون من أخوان الأخرى يا رب العالمين يا رب العالمين سبحان الله. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నీటిపారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హరీష్ రావు పనిచేశారని అన్నారు. కానీ ఈరోజు నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు బీఆర్ఎస్ మీద కానీ ఈరోజు నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. గతంలో సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న నాయకులుగా ఇరిగేషన్ మంత్రిగా అత్యద్భుతంగా పనిచేసి అటు మిషన్ కాకతీయ కానీ ఇటు సాగునీటి ప్రాజెక్టులు కానీ శరవేగంగా పూర్తి చేసి ఇవాళ తెలంగాణలో కొత్తగా 1 కోటి ఎకరాల మాగాణం కేసీఆర్ గారి ప్రభుత్వంలో సృష్టించబడ్డది అంటే దానికి ప్రధాన కారకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు. అయితే ఈ అప్పర్ మానేరు కూడా ఇప్పుడు మొత్తం ఎండిపోయి ఆ సిరిసిల్ల నేరుల తాలూకాలు ఎండిపోయినాయి, వాళ్ళు నాశనం అయిపోయింది, మంచిలో కూడా లేకపోయాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే వీటికి ఆల్టర్నేటివ్ స్కీమ్స్ ఆలోచిస్తలేదు. నిజాం సాగర్ పోతే దానికి ఆల్టర్నేటివ్, అప్పర్ మానేరు పోతే దీనికి ఆల్టర్నేటివ్. అయితే మన చీఫ్ ఇంజనీర్ విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో ఒక 14 మంది ఇంజనీర్ల టీం 1 మంత్ తిరిగింది మొత్తం తెలంగాణ. అంటే ఎక్కడ వాటర్ ఎట్లా మనం టైప్ చేస్తే వస్తుంది, వాళ్ళు సిటీ కూడా తయారు చేసి ఆల్రెడీ దాని కొద్ది రోజులు బయట పెట్టింది. ఇది మానేరు ఇంకెక్కువ చేస్తుంది, మినిమం ఇంకో 30 అయితే గ్యారంటీ అందుబాటులో ఉంటుంది ఇక్కడ. అంటే సింగూరు ప్రాజెక్టు ఈజ్ ఈక్వల్ టు మనకు దగ్గర 50 నుంచి 60 టీఎంసీల నికర జల. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ ను దాటుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులను ప్రజలు నిప్పులు కొలిమిగా వ్యవహరిస్తున్నారు. ఏసీలో నుంచి బయటకు వస్తే ఓవెన్లోకి వచ్చినట్లుందంటూ మళ్లీ ఏసీ గదులకే పరిమితమయ్యారు.
బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. వ్యవసాయానికి పనికి వచ్చే ఆవులను, ఎద్దులను చంపడం పాపమని అన్నారు. వాటిని చంపిన వారికి ఎంత పాపం తగులుతుందో అంతే పాపం భారతదేశంలోని ప్రతి ఎంపీకి తగులుతుందని చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు తరతరాలుగా తగులుతుందని చెప్పారు. గోవధను నిషేధించాలని పార్లమెంటులో ఎందుకు బిల్ వేయడం లేదని ప్రశ్నించారు. ఈరోజు బక్రీద్ ఉన్నది. బక్రీద్ సందర్భంలో మీరేం కోస్తారో అది మాకు అనవసరం, కానీ కావాలని మా గౌమాత పిల్లల్ని మంచి వ్యవసాయంకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులని ఇవాళ మీరు కోస్తారు. అది చాలా పెద్ద నేరం, అది పెద్ద పాపం కూడా. ఆవులని చంపే పాపం, ఎవరు ఆవులని చంపుతారు కదా వాళ్ళకి ఎంత పాపం తలుగుతుంది అంతే పాపం. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎంపీ పైన కూడా ఆ పాపం తలుగుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తలుగుతుంది. తరాలు ఆ పాపం మీకే ఫాలో చేస్తుంది. ఎవరికైనా మీరు ఫాలో చేస్తారు కదా, ఆ పండితులకి మీరు ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే గోవధ నిషేధం కావాలి అని పార్లమెంట్లో ఎందుకు బిల్ పెడతలేదు? ఒకవేళ గతంలో కొంతమంది ప్రైవేట్ బిల్ వేసిన సమయంలో ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ లాక్స్ ఆఫ్ గౌమాత పిల్లల్ని, మంచి ఎద్దులని ఈ బక్రీద్ సందర్భంలో చంపేస్తారు, చంపి తినేస్తారు. ఆ పాపం వాళ్ళకు 100% తలుగుతుంది. కానీ ఇవాళ నోరు మూసుకొని చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, చాలా మంది ఎంపీలు ఉన్నారు కదా, ఆ పాపం వాళ్ళు కూడా తలుగుతుంది. ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ పాపం తలుగుతుంది. ఇది నేను కాదు, శాస్త్రం చెప్పిన మాటలే నేను చెప్తున్నా. అందుకోసం ఇట్లాంటి పాపానికి భాగస్వామ్యం కాకూడదు. అందుకోసం వచ్చే పార్లమెంటులో గో హత్య నిషేధం పైన, గోమాతని రాష్ట్ర మాత చేయాలి, జాతి పశువుగా ప్రకటించాలని దాని గురించి ఒక బిల్ మీరు పెట్టాలి. ఆ బిల్కి ప్రతి ఒక్క ఎంపీ సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యులకి నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, మాకు హౌస్ అరెస్ట్ చేసినారు. దాదాపు 3-4-5 డేస్ నుంచి మేము హౌస్ అరెస్ట్లో ఉన్నాం. కానీ ఇవాళ పోలీస్ సెక్యూరిటీలో మంచి ఎద్దులని చంపేస్తున్నారు, రోడ్ పైన అమ్ముతున్నారు. ఇవాళ రేపు ఒక్క హిందూ కూడా రోడ్ పైన తిరగలేరు. ప్రతి ఒక్క చెత్త కుండీలో ఎద్దులు తలకాయ కనబడుతుంది, గోమాత పిల్లలు తలకాయ కనబడుతుంది. ఇంత పాపం మన భారతదేశంలో జరుగుతుంది, మన స్టేట్లో జరుగుతుంది. అందుకోసం ఈ పాపంకి ప్రతి ఒక్క వ్యక్తి సభ్యుడు అవుతారు, ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పాపం తెలుగుతుంది. ఏ వ్యక్తి గోహత్య గురించి ఎవరు మాట్లాడతారు కదా, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఈ పాపం తెలుగుతుంది. తెలంగాణ సీఎం మానవత్వం చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఉచితంగా సర్జరీ చేయించాలని ఆదేశించారు. 4 ఏళ్ల లిఖిత శ్రీ అనే చిన్నారి వినికిడి సమస్యతో బాధపడుతోంది. దీంతో వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని చెప్పారు. కానీ తల్లిదండ్రుల వద్ద అంత స్తోమత లేకపోవడంతో ఆందోళన చెందారు. పాప విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఉచితంగా పాపకు సర్జరీ చేయించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు పాపకు ఫ్రీగా సర్జరీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో లిఖిత శ్రీ కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రజా పంపిణీ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా 7 రోజుల్లో 1 కోటి మందికి పైగా రేషన్ సరుకులు అందించడం గర్వకారణమని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటి వద్దకే సరుకులు అందించే సేవను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇప్పటి వరకు 11,05,439 మందికి ఈ విధంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రేషన్ తీసుకునే కుటుంబాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుందన్నారు. శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక కుటుంబంలో స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు కూడా పర్మిట్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, వాస్తవాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు చెబుతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీలు అవాస్తవాలు చెబుతూ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇదే అంశంపై బీజేపీ కూడా స్పందించడం లేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కుప్పకూలిందంటూ స్టాండర్డ్ డైలాగ్ కొడుతున్నాడని, అవి మానుకోవాలని అన్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఐ కెన్ ఛాలెంజ్, మన రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ భారతదేశంలో ఇప్పటిదాకా పూర్తి కాలేదు. దెర్ ఇస్ నో ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, పెంచిండ్రు అని చెప్తున్నారు. అసలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లు అయింది. అది అంటే 107 టైమ్స్, 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల, మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే 6000 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే 17,500 కోట్లు ఖర్చు అయ్యి 2.9 రెట్లు దేవాదుల పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. పోయే నాటికి అయిన ఖర్చు 94,000 కోట్లు మాత్రమే. 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd TMC కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు, అంటే డబల్ కూడా కాలే, నాట్ ఈవెన్ డబుల్. ఓ 2 రెట్లు కూడా కాలే. ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. తర్వాత ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది అనేది ఒక డిస్కషన్ వస్తుంది. దీంట్లో వాస్తవానికి ప్రాణహితలో ఏముండే, రీఇంజనీరింగ్ తర్వాత కాళేశ్వరం ఏమైంది, సింపుల్గా అర్థం చేసుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ బ్రీఫ్గా పెట్టినాం. ఆ రోజు జలాశయాల సామర్థ్యం 16 TMCలు,
ఈ 16లో 11 టీఎంసీలు బ్యారేజీ, తమ్మిడిహట్టి బ్యారేజీ. అది 152 మీటర్ల ఎత్తున కడితే 11 వస్తుంది. ఆ 11 తప్పితే ఎంత ఉన్నట్టు? 5. కానీ ఇక్కడికి వస్తే 141 టీఎంసీల సామర్థ్యం. ఎక్కడ 16, ఎక్కడ 141, ఆల్మోస్ట్ 10 టైమ్స్ మోర్. 10 అంతల రిజర్వాయర్ల సామర్థ్యం పెరగాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? అంటే 1,00,000 ఎకరాలకు పైగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం మనం. ఆనాడు ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజిషన్కి ఎకరానికి 2 లక్షలు పెట్టిండ్రు. కానీ కాళేశ్వరంలో మనము ఎకరానికి 9 నుంచి 16, 18 లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం. సో అది రిజర్వాయర్ల సామర్థ్యం. నీటి వినియోగం అక్కడ 160 టీఎంసీలు అయితే ఇక్కడ 240 టీఎంసీలు. ఆయకట్టు 16,40,000 ఎకరాలు అయితే ఇక్కడ 37 లక్షల ఎకరాలు. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ ఉంటే ఇక్కడ 3 టీఎంసీలు, అంటే ఆల్మోస్ట్ డబుల్. పంపింగ్ సామర్థ్యం డబుల్, రిజర్వాయర్ల సామర్థ్యం 10. గ్రౌండ్ వాటర్ బోర్డ్ 21st నిర్మాణం చేయగలిగారు. అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవరికి రక్షణ, భద్రత లేకుండా పోయింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు జగన్. రూమ్ అన్నారు కదా భయ్యా, అది బ్రో మీరు ఇక్కడ రూమ్ ఉంది చూడండి అని చెప్పి మీరే అన్నారు. ఫోన్ చేస్తే వచ్చి చూసుకోండి రూమ్ అన్నారు కదా భయ్యా. ఉండపలంగా కొట్టబోతున్నాను అటు సొల్లు మాట్లాడు. 4,000 నిన్న రూమ్ లో ఏం చేశారా మీరు? చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పారు. నిన్న రూమ్ లో ఏం చేశారు మీరు? వచ్చారా? మరి ఇప్పుడు వచ్చిన నాటకాలు ఎంతరేట మీరు? ఇప్పుడు వచ్చిన నాటకాలు ఎంతరేటి? ఇప్పుడు వచ్చి మేమైతే ఇప్పుడు నిన్న వచ్చారు మళ్ళా? నిన్న ఎప్పుడైనా నైట్ వచ్చి పడుకుని పడుకోవడం పెట్టరా? మీ సొంత లేదు ఏమన్నా? రూమ్ తీసుకుందాం ముందు స్టేషన్ తెలుసుకున్నా లోపల నెంబర్ బోర్డులు ఉన్నాయి. మాట్లాడు ఫోన్ ఫోన్ సైలెంట్ లేదు కదా, ఫోన్ వస్తుంది కదా నీకు. రూమ్ ఉందని చెప్పాడు, రూమ్ మీద చెప్పాడా? రూమ్ అద్దెకిస్తానని చెప్పారు. మధ్యాహ్నం మాట్లాడినా అన్నాడు. తాళం తీసుకుందా? తీసుకుందా? ఎవరు తీసేది? వేసున్నా తాళం. ఇప్పుడు తాళాలు నా దగ్గర ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి. అది తీసేరేమో సపరేట్ గా తెచ్చిమాను తాళం ఏమన్నా మరి. అంటే ఇది చెప్పేదాని ఎవడాడు కంపెనీలో కుర్రోళ్ళకి ఫోన్ చేశారు, రైళ్ళు కంపెనీలో కుర్రోళ్ళు వచ్చి మాట్లాడమని నాతో అని చెప్పాను. వర్కర్స్ అని చెప్పాడు. రెంట్కి ఇచ్చేద్దామని నువ్వు కంపెనీలో కుర్ర కన్నాడు. ఇవన్నీ బ్రో మనోడే మాట్లాడు. రే అబ్బాసు స్టేషన్ లో మాట్లాడదు, ఇక్కడ ఏం మాట్లాడేది ఏం లేదు. ఓకే అది పోలీస్ స్టేషన్ నుంచి. హలో సార్, స్టేషన్ నుంచి అండి. సార్ ఒకసారి రీసెంట్గా ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఒకటి రేస్ చేసామండి. అంటే ఏమనంటే ఇంటికి తాళం వేస్తుంది, ఇల్లు మీరు రెంట్కి ఇద్దామని చూస్తున్నాం. అయితే ఎవరెవరు వచ్చి గంజాయి కొడతామని చెప్పేసి కంప్లైంట్ రేస్ చేసామండి ఆల్రెడీ. సో అయితే ఇప్పుడు ఎవరైనా పిఠాపురం అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంట్లో ఎవరు లేదో తాళం పగలగొట్టి లోపల కూర్చొని గంజాయి కొడుతున్నారు సార్. వీళ్ళు ఫాస్ట్గా వస్తే బాగుంటుంది సార్. తెనాలిలో పోలీసులు 3 యువకుల మీద చేసినటువంటి దాష్టికం. పోలీసు వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని చట్ట ప్రకారంగా శిక్షించాల్సింది పోయి చట్టాన్ని మీ చేతిలో తీసుకొని
నడి రోడ్డు మీద యువకుల చిత్రహింసలు గురి చేసి వీడియోల ద్వారా మీరు ప్రపంచానికి ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వాలు ఉంటామంటే పోతామంటే మన జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఈరోజు చంద్రబాబు గారు ఉన్నారు, రేపు రాబోయే జగన్మోహన్ రెడ్డి గారే. ఖచ్చితంగా మీరు ఎంతటి వారైనా సరే, ఏ సామాజిక వర్గం అయినా సరే, చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టాన్ని అపహాస్యం చేసే విధంగా మీరు ఆ వీడియో మొత్తాన్ని వైరల్ చేస్తూ ఉంటే మీరు ఏం సందేశాన్ని సమాజానికి పంపుతారో ఒకసారి గుర్తు చేసుకోండి. మూడు రాజధానులపై వైసీపీ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఆయన స్పందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో జోగి రమేష్ ఏపీ రాజధాని అమరావతి, ఇక నుంచి రాష్ట్రానికి సింగిల్ రాజధాని అని, గతంలో మూడు రాజధానుల సిద్ధాంతం వల్ల వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇంతటి తీర్పు ఇచ్చిన తర్వాత మేం మూడు రాజధానుల్లో జోలికి వెళ్లమని, జగన్ మళ్లీ సీఎం అయ్యాక అమరావతిలోనే రాజధాని నిర్మాణం కొనసాగిస్తామని తెలిపారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు స్టిల్ చెప్తా ఉన్నాం, అమరావతి రాజధాని ఎక్కడికి పోదు. రేపు మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నాడు. అమరావతి రాజధాని తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, రేపు మేము చేసి చూపిస్తాం, కట్టి చూపిస్తాం. ఎందుకంటే మొన్న జరిగిన ఆర్థిక సంక్షోభం రేపు ఉండదు కాబట్టి, కరోనా కష్టకాలం ఉండదు కాబట్టి, రేపు రాబోయే మా ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అమరావతి రాజధాని ప్రజలకు అందిస్తామని చెప్పేసి మీ ద్వారా, బిగ్ టీవీ ద్వారా కూడా ప్రజలకు చెప్తా ఉన్నాను సార్. ప్రజల మనసుల్లో ఉన్న భావాన్ని, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే సార్. ఎందుకంటే మననం చేసుకోవాలా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలు మనల్ని మూడు రాజధానులు అన్న తర్వాత ఏ విధంగా మనకి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటి, వాళ్ళు మనకి ఇచ్చిన తీర్పు ఏంటి, దాన్ని ఆలోచన చేసుకొని ఏ పార్టీ అయినా కూడా సమీక్ష చేసుకోవాల్సింది. అట్లాగే మేము కూడా సమీక్ష చేసుకుంటాం. తప్పనిసరిగా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి, మా ప్రాంతానికి, మన ప్రాంతానికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అమరావతి రాజధాని ఆయన చేతుల మీదగానే కట్టి తీరుతామని చెప్పేసి ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం.